క్యారెట్స్ కంప్లీట్ వితౌట్ వాటర్, ఆలు, స్వీట్ పొటాటో, ఎప్పుడు ఫ్లేమ్ వెళ్ళి పెట్టేద్దామా? ఓకే, లో ఫ్లేమ్. కొత్త ప్రోడక్ట్ అన్నారు కదండి, ఇదే ఆడియోదమ్. ఓకే, ఇది ప్రెస్ చేస్తే ఓకే మనకేంటంటే క్యారెట్ సింబల్ వస్తుంది. క్యారెట్ సింబల్ నుంచి మనకి ఓన్లీ 5 minutes. ఓకే, 5 minutesలో వెజిటేబుల్ కుక్ అయిపోతుంది. ఓకే, అంటే మిగతా వేరే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదా? అన్ని వెజిటేబుల్స్ మన ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఓకే, అంటే ఇది క్యారెట్ ఒకటే ఉందా ఇందులో ఆప్షన్? అంటే క్యారెట్ సింబల్ చూపిస్తుంది ఆడియోదంలో, కానీ మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ ఏదైనా సరే ఆ బేస్ అనేది ఎనీ వెజిటేబుల్కి ఇది పెట్టి మనం కుక్ చేసేసుకోవచ్చు అనమాట. ఎన్ని మినిట్స్ అండి? ఓన్లీ 5 minutes. ఓకే, అంటే మనం ½ కిలో కంటే ఎక్కువ వేసాము, ఇప్పుడు 5 minutesలో కుక్ అయిపోతుంది. ఇది మనకు కుక్ అయిపోయే లోపల మటన్ కూడా చూద్దాము. మటన్ కూడా మనకి చాలా టైం అవుతుంది. ఎయిమ్స్లో వచ్చేసి చాలా ఈజీగా 5 minutesలో అయిపోతుంది. మనం మటన్ కూడా ఇందులో మనము వెజిటేబుల్స్ని యాక్చువల్ ప్రొసీజర్ అంటే స్టీమ్లో వాటర్ పెట్టి లేదా కుక్కర్లో ఒక గిన్నెలో పెట్టి ఎంతో కొంత వాటర్ వేసి చేస్తాం. అవును, బట్ ఇందులో మాత్రం వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ మనం కుక్ చేస్తున్నాం. వెజిటేబుల్స్ అయితే కంప్లీట్ 5 minutesలో అయిపోతుంది. 5 minutesలో అయిపోతుంది. అదర్ వెజిల్స్లో మనం అన్ని చూసుకుంటే 10 minutes అబోవ్ అవుతుంది మనకి, బట్ ప్రాపర్గా కుక్ అవ్వదు. వాటర్ ఉంటుంది, వాటర్ వల్ల న్యూట్రియంట్స్ అనేది లాస్. నాకు బాగా గుర్తుంది, 4 years బ్యాక్ అనుకుంటా. అవును, వెజిటేబుల్ నేను తినగానే ఓ మై గాడ్ శ్రీదేవి గారు, అందులో ఉన్న టేస్ట్ అసలు మారలేదు. రా వెజిటేబుల్స్ నేను తింటాను, బట్ ఇట్స్ వెరీ గుడ్ అండి, నేను ఇట్లా తింటాను అని చెప్పారు. సో చూద్దాం కొత్త దాంట్లో ఓకే ఎలా ఉంటుంది, మళ్ళీ లాంగ్ ఇయర్స్ తర్వాత తిని టేస్ట్ చేద్దాం. ఇది ఎక్కువ హీట్ అయిపోయింది అనేసి మనకు మైనస్ చూపిస్తుంది. అట్లా లాంగ్ ప్రెస్ ఇచ్చేసామంటే ఆగిపోతుంది. ఓకే, ఫ్లేమ్ ఎక్కువ తక్కువ. ఓకే, ఆడియోదమ్ స్మార్ట్ ఆడియోదమ్. ఓకే, ఇప్పుడు వచ్చిన కొత్త వర్షన్. ఓకే, పాతదానికి దీనికి డిఫరెన్స్ చెప్పండి. పాతదానికి ఏంటంటే ఆడియోదమ్ మనం రొటేట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మొబైల్లో కూడా యాప్ వస్తుంది, యాప్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిజీగా ఉన్న వాళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా మనకి మొబైల్లో చూసేసి ఆపరేట్ చేసేసుకోవచ్చు. 5 minutes కదండి, 5 minutesలో కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. బట్ ఇక్కడ ఏంటంటే అయిపోవచ్చింది 1 minute మనకి వెజిటేబుల్స్ కూడా డన్. ఇప్పుడు మనం మటన్ కర్రీ చేద్దాము. మటన్ కర్రీకి ఏంటంటే ఫ్లేమ్ ఏమి వెలిగలేదు, మీరు ఆనియన్ వేయండి. ఇది వితౌట్ ఆయిల్ తోటి మనం మటన్ చూపిస్తున్నాం. ఇప్పుడు అన్నీ వేసేసాము. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. ఓకే, స్టవ్ వెలిగిచ్చేసి ఇప్పుడు మీకు ఈ ఆడియోదమ్ మీరు ప్రెస్ చేయండి. ఇలా పెట్టేస్తే ఫ్రీ హీట్ అనేది అంతే. ఇది వెజిటేబుల్స్ కంప్లీట్ అయిపోయింది. మనం ఫ్లేమ్ బంద్ చేసేసుకోవచ్చు. 0 రెడీ టు ఈట్ అండి. 5 minutesలో వెజిటేబుల్స్ డన్. ఓకే, ఓపెన్ చేయనా? ఇక్కడ కంప్లీట్ ఫ్రీ హీట్ అయిపోయింది. మనం మాడలేదు చూడండి. అవును, ఫ్రై లాగా అయిపోయింది మనకి. మటన్ వేసేద్దామా? మటన్ వేసేసేయండి. ఓకే, 1 minuteలో మనకు అది ఏంటంటే కంప్లీట్ హాఫ్ కుక్ అయిపోతుంది. ఓకే, ఓ మై గాడ్, ఇప్పుడు చూడండి 80 వరకు వచ్చేసింది మనకు ఆల్రెడీ. ఓ మై గాడ్, చూసారా వ్యూవర్స్ మీరు ఈ అద్భుతాన్ని? సో చాలా తక్కువ టైంలోనే మనకి మటన్ ఎంత కుక్ అయిందో చూసారా? సో దానిలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది అనుకుంటా. అవును, ఆయిల్ వితౌట్ వాటర్ మటన్ని కుక్ చేయడం అసలు క్రేజీ అసలు. ఇంకా అన్నీ యాడ్ చేసేయండి, మీరు ఎంతెంత వేస్తారు మన టేస్ట్ కొద్దీ. ఓకే, సో టమాటో వేస్తున్నా, అండ్ ఇది లాస్ట్లో వేద్దాం. కొత్తిమీర, జింజర్ గార్లిక్ వేసేనా? ఓకే, అండ్ ఇంకా పసుపు, ఉప్పు, కారం. ఎట్లా అండి, నేను
సరిపోతుందండి. చాలు. అండ్ ఇవి గరం మసాలా వేయాలా అన్నీ, ఎందుకంటే మనకు వితౌట్ ఆయిల్ కదా. ఇదండి గరం మసాలా, జీరానా, జీరా నిన్న సేమ్ నేను చాలండి. మీరు ఏమి ఇది అవసరం లేదా? మటన్ మసాలా ఎవరిద్దరం కలిసి తిప్పాలా? తిప్పి తిప్పి తిప్పి. ఓకే, ఇప్పుడు మనం ఈ సెక్విక్ లిడ్ పెట్టేద్దాం. ఓకే, ఇది సెక్విక్ లిడ్ మేడం, చాలా ఫాస్ట్గా అవుతుంది మనకి 5 minutesలో. ఓకే, ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేసి లాక్ చేసేయండి. ఓకే, అంతే. ఓకే, ఇక్కడ సాఫ్ట్ టర్బో వస్తుంది. సాఫ్ట్ టర్బో ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఆడియో దమ్ పెట్టేద్దాం. ఓకే, 5 minutesలో అయిపోతుంది. అంతే కదా. ఓకే, ప్రెస్ చేయండి. టర్బో ఇది సాఫ్ట్ వచ్చింది. టర్బో మళ్ళీ ప్రెస్ చేయాలా? ఓకే, ఎస్, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ బంద్ చేసేసాము. 0 వచ్చింది. ఇప్పుడు 5 minutes పెట్టారు, కానీ నాకు నమ్మకం లేదు ఇది ఉడికిందా ఉడకలేదా ఎలా ఉంటుందని. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పాలి. ఓకే, డన్. సో ఇప్పుడు చూసేద్దామా వెజిటేబుల్స్ని. ఈ కలర్ ఆ కలర్ అలాగే బీట్రూట్ ఉంటుంది. దేనికి బీట్రూట్ అయితే స్ప్రెడ్ అవుతుంది యాక్చువల్గా. ఓ మై గాడ్, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నవి. టేస్ట్ చేసి చూద్దాం. ఒక బీట్రూట్ కూడా వేసుకుందాం. యా, మనము 3 vegetables కదండి వేసింది. 3 vegetables. ఇంకా ఇందులో మనం అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. స్వీట్ పొటాటో, తర్వాత కాలీఫ్లవర్, పీస్, బీన్స్. నైస్. ఓ మై గాడ్, క్యారెట్. ఇప్పుడు నేను 3 vegetables ఒకటేసారి టేస్ట్ చేశాను. నా ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక్కొక్క వెజిటేబుల్ దానిలో ఉన్న స్వీట్నెస్ దేనికి దానికి అట్లానే ఉంది. స్వీట్ పొటాటో అయితే బేసిక్గా మనం బాయిల్ చేసినప్పుడు ఎక్కువ కుక్ అయిపోవడం, లేదు అని అంటే నార్మల్గా హాఫ్ బాయిల్ అయ్యి 50% మాత్రమే కుక్ అవుతుంది. దీంట్లో 100% కుక్ అయింది. సేమ్ అంటే దీనిలో ఉన్న టేస్ట్ ఎక్కడ తగ్గలేదు, అంత బాగుంది. నైస్ శ్రీదేవి గారు, చాలా చాలా బాగుంది. క్యారెట్ టేస్ట్ లాగా ఉంది. స్వీట్నెస్ మార్నింగ్ వెజిటేబుల్స్ తినే వాళ్ళకి, సలాడ్స్ తినే వాళ్ళకి, అండ్ ట్రావెలింగ్లో చాలామంది పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లలకి మంచిగా ఫీడ్ చేయొచ్చు. ఇది వెంటనే స్మాష్ కూడా చేసేసి పెట్టేయచ్చు. వెంటనే స్మాష్ అయిపోతుంది. ఐఎమ్ లైక్ కిడ్ కాబట్టి ఎవ్రీడే నేను తింటాను. చాలా 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 మంది మీరు కూడా ట్రై చేయండి. ఇది లాక్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, వావ్, యమ్మీ యమ్మీ. వాటర్ ఆయిల్ లేదు చూడండి. యా, అవునండి. కానీ ఈ వాటర్ని కూడా మనం కావాలంటే డ్రై మొత్తం డ్రై ఫ్రైలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అది ఫ్రై చేద్దాం. ఓకే, కొంచెం కొత్తిమీర వేసేసేయండి. ఆ వాటర్ డ్రై అయిపోయింది అనుకోండి, మనకి ఫ్రై అయిపోతుంది. చూసావా ఎంత బాగా వేసాను నేను. ఓకే, సో మనం కావాలన్నప్పుడు ఇలా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఫాస్ట్గా మటన్, రాజ్మా, చోలే, తర్వాత బ్రౌన్ రైస్, మిల్లెట్స్, తర్వాత పాయ ఇలాంటి వాటికి వెజిటేబుల్స్ అన్ని కుక్ చేసుకోవాలంటే నార్మల్ లిడ్. హార్డ్ ఐటమ్స్కి ఏమో సెక్విక్ లిడ్. ఒకవేళ మనకి 2-in-1 వాడేసుకోవచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు మటన్ చూసేద్దాం, వచ్చేసేయండి. వావ్, నేను ఇప్పుడే టేస్ట్ చేస్తాను శ్రీదేవి గారు. ఓకే, బేసిక్గా నేను ఫుడ్ లవర్ని. ఆవకాయ పచ్చడి చూస్తే ఎట్లా నోరులోంచి వాటర్ వస్తుంది, ఏ ఫుడ్ చూసినా అట్లనే వాటర్ వస్తుంది నాకు. కానీ మటన్ ఎంత తొందరగా కుక్ అయ్యేది ఉంటే నేను ఇంకా రోబోలో వర్క్ చేస్తాను. చాలా బాగుందా? సూపరా. మటన్ చాలా వరకు కుక్ అయినట్టు అనిపిస్తుంది,
నేను స్పూన్తో ఇలా అన్నప్పుడు చిన్న డౌట్ ఉండే నాకు, ఓకే. ఇది రబ్బర్లా ఉంటుందేమో అని. బట్ ఎవ్రీ బైట్లో ప్రాపర్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంది. ఓ, వెరీ గుడ్, వెరీ నైస్. కంప్లీట్ ఆయిల్ వాటర్ లేనందుకు ఇదేంటంటే మనకి ఫ్యాట్ కూడా రాదు. అలా ఉంటారండి బేసిక్గా అమ్మలో ఉండేవాళ్ళు కూడా ఇలాంటివి కొనుక్కుంటే ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా కుక్ చేసుకుంటే నాలా అయిపోతుంది. అంతే అంతే. సో మన శ్రీదేవి గారు ఏం చెప్తున్నారంటే ఇందులో ఈ సైజ్ బోన్స్ ఉన్నాయి అనమాట. బోన్ సూప్కి అయితే ఒక 10 minutes మనం ఇందులో సూప్ చేసుకుంటే మొత్తం అంతా ఇట్లా విరిగిపోయి స్మాష్ అయిపోతుంది. చాలా బాగుంటుందని చెప్తున్నారు. సూప్ ఇంకొక రోజు ట్రై చేద్దామని. ఎస్, థ్యాంక్ యూ. స్టోర్లో శ్రీదేవి గారితో పాటు టీం కూడా ఉంటారు, న్యూట్రిషన్ మాధురి గారు కూడా ఉంటారు. సో ఆవిడ ఆధ్వర్యంలో మనం ఎంతవరకు ఫుడ్ని మనం ఇంటేక్ తీసుకోవాలి, ఎలా కుక్ చేసుకోవాలి, ఎలాంటి వెజిటబుల్స్ వాడాలి, అవన్నీ కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అందరూ తొందరగా వచ్చేసి స్టోర్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.